హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. అంగన్వాడీలో 15,274 ఉద్యోగులు ఖాళీ అనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీలో అత్యధికంగా 12,275 సహాయక పోస్టులు. నియామక విధానంలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణలతో ఏర్పడిన ఖాళీలను అయితే గుర్తించింది. ఇప్పటి వరకు 15,274 ఖాళీలు ఉన్నట్లు లెక్క తేలాక వాటిని వేగంగా భర్తీ చేసేందుకు నియామక విధానంలో తీసుకోవాల్సిన మార్పులపై చర్చిస్తుంది. కొన్ని కేంద్రాల్లో సహాయకులు అందుబాటులో లేకపోవడంతో పోషకాహారం అందించడం కష్టంగా మారుతుంది. టీచర్ లేని చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య అందడం లేదు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం. అంగన్వాడీ సిబ్బంది నియామకానికి దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు శిశు సంక్షేమ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదికను ఇచ్చింది. తెలంగాణలో ఇంటర్ విద్యార్హతతో ఆన్లైన్ పరీక్షలు, ఏపీలో 10వ తరగతి విద్యార్హతతో పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీలో మౌలిక పరీక్షలకు అదనంగా 20 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. కేరళలో అయితే ICDS అధికారులు ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకొని మెరిట్ ఆధారంగా స్థానిక మహిళలను ఎంపిక చేస్తున్నారు. కర్ణాటకలో 12వ తరగతి ఉత్తీర్ణతో పాటు ప్రథమ లేదా ద్వితీయ భాషగా కన్నడ ఉండాలి. ECC, నర్సరీ, NTCC డిప్లొమా అభ్యర్థులకైతే ప్రాధాన్యత లభిస్తుంది. తమిళనాడులో వచ్చేసి ఆఫ్లైన్ దరఖాస్తు తీసుకుంటున్నారు. వర్కర్లకు ఇంటర్, హెల్పర్లకు 10వ తరగతి అర్హతగా ఉన్నాయి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితి ఇది. కేటగిరీ మంజూరు పనిచేస్తున్న వారు ఖాళీలు చూసుకున్నట్టయితే టీచర్ టోటల్ వచ్చేసి 35,781 పోస్టులు ఉన్నాయి. అందులో పనిచేస్తున్న వారు 32,782, ఖాళీలు 2,999. సహాయకులు వచ్చేసి 35,781 పోస్టులు ఉంటే 23,506 మంది ఉన్నారు. ఖాళీలు వచ్చేసి 12,275 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 71,562 పోస్టులకు 56,288 మంది పనిచేస్తున్నారు. ఖాళీ పోస్టులు వచ్చేసి 15,274 ఖాళీలు ఉన్నాయి. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీఈడీ ప్రవేశాలకు రెండో విడత సీట్ల కేటాయింపు. బీఈడీ రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిందని TGSETS కన్వీనర్ ఆదివారం ప్రకటించారు. కన్వీనర్ కోటాలో భాగంగా బీఈడీ కోర్సుకు 10,005 సీట్లు ఉండగా 12,076 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారని తెలిపారు. రెండో విడతలో భాగంగా 7,441 మందికి సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ట్యూషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించి సోమవారం ఈ నెల 15న ధృవపత్రాలతో కళాశాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ అనే ఒక అప్డేట్ చూస్తున్నాం. ICET 2025 చివరి విడత కౌన్సిలింగ్ సోమవారం నుంచి జరగనున్నట్లు ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీ దేవసేన ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పూర్తి వివరాల కోసం ICET వెబ్సైట్ అయితే సందర్శించవలసిందిగా వారు కోరారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.